నేను పిలుస్తూ ఉన్న దెయ్యాలారా, ఈ శరీరాల్లో బలహీనతను కలిగించే దెయ్యాలు యేసు నామములో బయటకు వచ్చేయాలా, బయటకు వచ్చేయాలా, కదలాలా. మేము హైదరాబాద్లో ఉంటాము. మేము లైవ్లో చూసి అన్నయ్య గురించి చూసి ఇక్కడికి వచ్చాము. నేను చాలా ఏడ్చుకుంటూ బాధతో వచ్చాను. దేవుడు నన్ను అయితే స్వస్థపరిచిండు. నాకు బలహీనత చాలా ఉండే, నడుము నొప్పి, నడవాలంటే చాలా ఇబ్బంది ఉండే. కానీ ఇప్పుడు సంతోషంగా వెళ్తున్నా. దేవుడు నన్ను ముట్టిండు, స్వస్థపరిచిండు. ఎందుకు వచ్చావు ఈ అమ్మాయిలోకి? ఏం చేస్తున్నావు? బాధ పెడుతున్నాను. నేను చూడలేను, నేను చూడలేను. ఎవరున్నారు ఇక్కడ? నేను చూడలేను. ఎవరున్నారు ఇక్కడ? పరిశుద్ధుడు ఉన్నావా? తలలో నుంచి నిన్ను బయటకు తీస్తున్నా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎప్పుడు వచ్చావు? ఎప్పుడు వచ్చావు? 12 సంవత్సరాలైంది. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అయ్యా ఎక్కడున్నావు? ఈ శరీరంలో ఎక్కడున్నావు? ఇక్కడి నుంచి బాడీ అంతా ఉన్నావా? ఉన్నావా? అయిపోయింది, క్షీణించిపోతుంది. అయితే చూడు, అయితే చూడు. నీ కొరతని ఎవరూ చూడట్లేదు, కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో వారికి ఏమీ లేదు, వారు ఏ కొరతతో వచ్చారో నేను చూస్తున్నాను. ఈరోజు నీ కొరతను చూస్తున్నాడు దేవుడు, నీ సమస్యను చూస్తున్నాడు దేవుడు, నీ బాధను చూస్తున్నాడు దేవుడు. అరుణ ఎవరు? ఏమి సమస్య నీకు? ఫిట్స్ ఉన్నాయా? ఓ చూసావా? మొన్న ఈ మధ్యనే పెరాలసిస్ వచ్చింది. రాత్రి నుంచి అనుకుంటున్నా, ఇవాళ దైవజనుల ద్వారా నా పేరు పిలవకపోతే చచ్చిపోదామని ఆలోచించుకొని వచ్చి, ఇప్పుడు దాని కూడా నా పేరు పిలవలేదు అని ఇప్పుడే ప్రేయర్లో అనుకున్నాను. ఇక్కడ చచ్చిపోదాం, నా పేరు పిలవకపోతే నాకు దేవుడు అంటే ఇష్టం లేదేమో. నేను ఎందుకు బతకాలి? 4 రోజుల నుంచి చచ్చిపోదామని అనుకున్నాను. ఆధారం ఏమీ లేదు, నా భర్త చనిపోయింది. అయ్యో, ఎలా చనిపోయింది భర్త? ఎలా చనిపోయింది? హెచ్ఐవి ఆయన ద్వారా నీకు వచ్చి చెప్పకుండా నన్ను చేశారు. అబ్బా, నా కొడుకుకు కూడా పేగులో ఇది సత్తింది, అసలు పెరగట్లేదు, అన్నం తింటలేదు. అసలు ఆ కొడుకును కూడా స్వస్థత పరచాలని నేను నా బిడ్డలు తీసుకొని ఇక్కడికి వచ్చాను. అందరు పేర్లు పిలుస్తున్నారు, నా పేరు ఎందుకు పిలవట్లేదు? నేనేమన్నా లోపం చేశానా దేవుడా?
చూసారా దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నలుగురిలో ఎవరి పేరన్నా పిలిస్తేనే కానీ లేకుంటే ఇంకా నేను చచ్చిపోదు. ఇప్పుడు రాత్రి నుంచి అనుకున్నావా బిడ్డ? దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ లోపల ఉన్న రోగం జబ్బు అంతా తీసి నిన్ను ఆరోగ్యంతో నింపి నీ బిడ్డలకు సాక్షిగా, ప్రపంచానికి సాక్షిగా. మా అబ్బాయి కూడా ఇక్కడే ఉంది అభిషేక్. ఓరా నిన్ను దేవుడు నాకు దేవుడు చెబుతున్నాడు, ఈమెనట దేవుడు తన సేవలో తన సాక్షిగా వాడుకుంటాడు. నీ మీదకు దేవుని శక్తి దిగుతూ ఉన్నది, నిన్ను దేవుని అభిషేకం తాగుతూ ఉన్నది. యేసు క్రీస్తు నామములో HIV కణాలు కాలిపోవును గాక, ఫిట్స్ను కలగజేసిన దురాత్మ వెళ్ళిపోవును గాక. ఈ శరీరంలో ఉన్న రోగాలన్నీ యేసు నామములో పవిత్రపరచు. ఫస్ట్ టైం ఈరోజే చూసా. రోజు యూట్యూబ్లో చూస్తాను, ఎప్పుడు రావాలనుకుంటున్నా. నాకు 14 సంవత్సరాలు అయింది చేతబడి, శక్తులతో పీడించబడతాను. నీ శరీరంలో సేవలు పెట్టిన చేతబడి క్రియలను తొక్కేస్తున్నా. ఎన్ని హాస్పిటల్ తిరిగిన, ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన, కానీ కాళ్ళకి సర్జరీ జరిగింది. ఒక కాలుకి ఇంకొక కాలు చేయాలన్నారు. ఎక్కడ పోయినా కానీ నీళ్ళలో కలిపినట్టే అవుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినాక కళ్ళతో చూసా దేవుడి కార్యం ఏంటో ఇక్కడ కళ్ళకు కనపడుతుంది. పేరు పెట్టి పిలుస్తున్నట్టే మామూలు విషయం కాదు. మాయ లేదు, మంత్రం లేదు. ఇక్కడికి కొన్ని లక్షల వేల కోట్ల మంది జనం ఈ సన్నిధికి రావాలి. దేవుడు ఈ స్థలమును, ఈ పట్టణాన్ని, ఈ ప్రాంతాన్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రకటిస్తున్నా, ఇక్కడ ఉన్న దైవజనులను దేవుడు దేశవ్యాప్తముగా వాడుకోబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీ సంఘాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. రిసీవింగ్ డెక్కల పరిగెత్తల రిసీవింగ్ షలారాద్రా కల్మోరాబాకే లార్డ్స్ టచ్ బాబా బాబా. కళ్ళు క్లోజ్ అయినా, ఓపెన్ కావట్లేదు. ప్రేయర్ చేస్తుండగా ఒక అభిషేకం లాగా వచ్చింది, అన్య భాషలాగా మాట్లాడాను. దేవుడు ఇప్పుడు మా ఆయన్ని ప్రేరేపణ పెట్టి దేవుడు మాట్లాడిండు. రామారావు ఎవరు? రామారావు ఇందాక అసలు కూర్చొని నుంచోలేకపోయిండు.
ఎందుకంటే అసలు అన్నం కూడా తినలేడు, వాంతులైన వచ్చేటప్పుడు వేడ కూడా దేవుడు స్వస్థపరిచిండు. ఇప్పుడు ఇది మాయా కాదు, మర్మం కాదు. జనం అందరూ యూట్యూబ్లో కూడా అట్టే అంటున్నారు, మీరందరూ ఇటు చేస్తున్నారు, మీ దేవుడు ఆ దేవుడు మంచోడు కాదు అది ఇది అంటున్నారు. కానీ మా దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు. మొన్న ఎంతో సేదపడుతూ మమ్మల్ని పీడిస్తున్నారు. ఇప్పుడు దేవుడు మమ్మల్ని తాకిండు. నిలబడి ఉండమంటే ఇన్ని సంవత్సరాలు, 32 సంవత్సరాలు మేము మట్టికి ఎలా నుంచొని ఉండమంటే దేవుడు కృపే. అసలు మేము వచ్చిన కాడి నుంచి ప్రార్థన చేస్తున్నాం, అయ్యా నా భర్తను పిలువు, వారం రోజుల నుంచి అన్నం ఇంట్లో వాంతులు అవుతున్నాయి. ఇది రేలే, నేను అబద్ధం చెప్పట్లేదు. దేవుడు ఎందుకంటే మమ్మల్ని ఎంతో తాకిండు. ఇప్పుడు మట్టి దేవుడు పిలిచి అసలు ఇంటికి లేకపోతే ఇటు ఖమ్మం వెళ్దాం అనుకున్న స్థితిలో ఉన్నాం మేము. కానీ ఇది మాయ అయితే కాదు, మర్మం కాదు. మమ్మల్ని దేవుడు స్వస్థపరిచిండు, ఈ దీవించిండు మమ్మల్ని మట్టికి. ఇది అయితే దేవుడు రియల్గా నిజం. ఇది చేతబడి శక్తుల వల్ల ఈ కరెంట్ 11 kV కూడా దిగి ఆడైతే 3 ఎముకలు ఎరిగినాయి. ఈ డొక్కలో ఏదో బాధన, ఇన్ని రోజుల నుంచి ఎంతో బాధన. ఇది దేవుడు ముట్టాడు. రిలీఫ్గా ఉంది, సంతోషంగా. గొంతులు పట్టుకున్నట్టు శరీరంలో చాలా అవయవాలను ఆవరించాడు, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఎలా ఉంది చెప్పాలి? ఫ్రీ అయిపోయిందంట. గట్టి చెప్పలు పెట్టండి. మీ ఆవిడ గారికి ఏంటి సమస్య? మీ సంవత్సరాలు ఆమెకు చాలా ప్రాబ్లం. 18 సంవత్సరాల నుంచి అంటే మాకు తెలియదు. మళ్ళీ ఈ మధ్యలో ఒక 2-3 సంవత్సరాలు అవుతాను బాగా ప్రాబ్లం ఎక్కువ. మాకు ఏం అర్థం కాలేదు. హాస్పిటల్లో తిప్పి మందులు వాడి డబ్బులంతా ఖర్చు పెట్టారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి మీ ప్రోగ్రామ్ చూస్తుంది, ఆమె ఓపెన్ చేస్తుంది, అన్నీ చూస్తుంది. మీరు ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ పెడతారు, ఇట్లా కింద పడిపోతుంది. యూట్యూబ్ లో చూడగానే పడిపోతా. ఆశ ఒకసారి అక్కడ ఖమ్మం కూడా వెళ్ళొద్దాం, పోయొద్దాము, అక్కడ నాది ఏమన్నా అక్కడ వెళ్ళిపోతుందేమో, అయిపోతుందేమో మొత్తం క్లీన్ అయిపోయింది. ఆశ కలిగి ఇక్కడికి వచ్చినాం. క్లియర్ అయిపోయింది, కళ్ళు క్లోజ్ అయిపోయి రావట్లేదు. ఆమె ట్రై చేయమను ప్రయత్నం. అడు చూడు, తెలిసి ఫార్వర్డ్ చేసిండు. మాకు సీరియస్ అయిపోతుంది. హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్ళకుండా ఇక్కడ తీసుకొని వచ్చాము. ఈరోజు మా అక్క పేరు పిలిచారు, ప్రార్థన చేశారు. కృపావతి ఎవరు? అమ్మగారికి ఏమైంది? క్యాన్సర్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అమ్మగారికి? 6 సంవత్సరాలు. డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్లు ఏమన్నారంటే హోప్ లేదని చెప్పారు. హోప్ లేదు. డాక్టర్ హోప్ లేదన్నప్పుడే యేసయ్య అద్భుతం చేస్తాడు. అమ్మా, దేవుడు నిన్ను చూసి పిలిచాడు. ఇప్పుడు నాతో మాట్లాడే ఎప్పుడన్నా మాట్లాడలే. మరి నేను ఎటు తెలిసాను ఇక్కడికి వచ్చావు? ఎవరు తెచ్చారు నిన్ను? దేవుడు. అబ్బా, దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు చూసావా? దేవుడు నిన్ను చూశాడు. నీ క్యాన్సర్ మటుమాయమైపోతుంది. యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు, యేసయ్య నిన్ను బాగు చేస్తాడు. ఓకేనా? షారాంద్రేహే కుల్ధూసేకే క్యాన్సర్ లక్షణములన్నీ యేసు రక్తములు కొట్టివేస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నీ ఆయుష్ను 10 సంవత్సరాలు పెంచుతున్నా. నువ్వు ఆరోగ్యవంతులకు వస్తావు. ఎవరు చెప్తున్నావు తెలుసు ఈ మాట? నీకు యేసయ్య ఇస్తున్నాడు. హైదరాబాద్కి వచ్చాము. ఇక్కడికి రావడం మాకు ఇదే మొట్టమొదటిసారి. యూట్యూబ్లో చూసిన తర్వాత మాకు ఇక్కడికి రావాలి, అనేక అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడని మేము విన్నాము, చూసాము.
సో ఇప్పుడు నిజంగా చూడాలని మేము వచ్చినప్పుడు మా ఆంటీ గారిని పేరు పెట్టి దేవుడు పిలవడము, దానికి స్వస్థత దేవుడు ఇచ్చాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశాడనేసి గతించినటువంటి దినాల్లో అని గాంధీ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాము. చూస్తున్నారు కదా, దాన్ని చూపించండి. దాన్ని కూడా ఇంకా ఆ యొక్క ప్యాకెట్ కూడా అట్లే ఉంది. సో దేవుడు గొప్ప కార్యం ఇక్కడ వచ్చిన తర్వాత చేశాడు. మేము నమ్ముతున్నాము, మీరందరూ కూడా నమ్మండి. ఇక్కడ ఎటువంటిది ఏమీ లేదు, కానీ మొత్తం దేవుని యొక్క కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. నిజంగా మేము నమ్ముతున్నాము, మీరు కూడా నమ్మండి. పేరు పెట్టి పిలిచారు అయ్యగారు. పుష్ప ఎవరు? ఏం సమస్యతో వచ్చారు? నాకు ఒక పాప, 2 బాబులు. ఓ బాబు పిల్లగాడు ఉండేది. అయితే చాలా బాధపడుతున్నాం. 3 లక్షలు ఖర్చు పెట్టినాం పిల్లల కోసం. దేవసేనుడు పిలవాలని అనుకున్నావా? అసలు వచ్చిన కాడి నుంచి అదే ప్రార్థన చేస్తున్నా. పుష్పాన్ని పిలవాలి. పుష్పాన్ని పిలవాలనుకున్నావు. ఓ కోడలికి దేవుడు గర్భాన్ని తెరుస్తాడు, కొడుకునిస్తాడు, కూతురునిస్తాడు. పుష్ప నీకు మనవరాలు మనవడు దేవుడు ఇస్తున్నాడు. వాళ్ళిద్దరిని ఎత్తుకొని ఇక్కడికి రావాలా? సాక్ష్యం చెప్పాలా? ముస్లిమ్స్ వాళ్ళ మేము కల్లూరు నుంచి వచ్చిన నేను. దేవుడు ఇక్కడ గొప్ప కార్యం చేస్తుంది, అద్భుత కార్యం, ఆశ్చర్యకారం, కళ్ళారా చూసినాం మేము కూడా ఎంతో బాధతో వేదనతో వచ్చిన, ఎంతో సంతోషంగా వెళ్తున్నాం ఇంటికి. వాక్యం మంచిగా దేవుడు మాట్లాడిన విధానం బట్టి మా అయ్యగారి ద్వారా దేవుడే మాట్లాడిండు. మంచిగా ఉంది వాక్యం. మరలా రావాలని, మా కుటుంబంలో ఎన్నో మేలు చేయాలని ఆశపడి వచ్చినాము. ఎంతో బాధతో, ఎంతో సంతోషంగా వెళ్తున్నాము. పద్మ నీకున్న సమస్య అప్పుల సమస్యలు. ఇలా రా, బయటికి రా. ఏమి నీ అప్పులు ఎట్లా అయింది అసలు? వ్యవసాయం లాస్ వచ్చింది, సేవలో కూడా బాగా నష్టపోయారు. ఎన్ని లక్షల పొంది? 7 లక్షల. నైట్ అంతా ప్రార్థన చేసినాం. ఈరోజు మాతో దేవుడు మాట్లాడేది, దేవుడి సేవకుల ద్వారా మాతో మాట్లాడాలని ఎంతో ఆశతోటి నా కుటుంబము సంఘము వచ్చాము. ఇది పరలోకపు ధనం. ఈ ధనం నీ చేతిలో నేను పెడతా. నీ 7 లక్షల అప్పు తీరిద్ది, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ తల మీద అప్పు కాడి విరిగిపోతా ఉంది. ఈరోజు రాత్రి అంతా నేను ప్రార్థన చేసుకుని వచ్చాను. అయ్యా, నా పేరు పెట్టి పిల్లలు దైవజన్ నుంచి ప్రార్థన చేసుకునేసి నాకు అంతరంగంలో స్వరం వినబడుతుంది. అబ్రహాం ఆత్మను పిలిచినట్టు వెంటనే దేవుడు దైవజన్ నుంచి నా ఈరోజు ప్రభుదాసుని పేరు పెట్టి పిలిచింది. నేను వచ్చిన కాడ నుంచి కన్నీరు కార్చుకుంటా, ప్రభువా నిజంగా నన్ను ఈరోజు తీసుకొచ్చిందైతే నీ దైవజన్ నుంచి నాకు పేరు పెట్టి పిలవాలి ప్రభు అని నేను ప్రభుని అడుగుతున్నాను. వెంటనే దైవజనుడు నాకు పేరు పెట్టి పిలిచింది. ప్రభుదాస్ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల నివాసం ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రభుదాస్ ఋషిని ఈరోజు ఈ మీటింగ్ ద్వారా చాలా బ్లెస్ అయ్యాను. దైవజనులు మీరు ఇల్లు చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరున్నా మీరు వచ్చి మొదటిగా మీరు అభిషేకించబడాలి. తర్వాత మీ సంఘంలో గొప్పగా దేవుడు వాడుకుంటాడు. ఈరోజు నేను చాలా అభిషేకించబడ్డాను, చాలా బ్లెస్ అయ్యాను ఈ మీటింగ్ ద్వారా. యూట్యూబ్లో చూసాను అయ్యగారిని, చూసి వచ్చాం. బాగా జరిగింది ఈరోజు, చాలా అద్భుతంగా జరిగింది. దేవుడు మంచి అద్భుతాలు చేశాడు. అసలు ఎవరు చెప్పలేనంత, ఊహించలేనన్ని మేలు చేశాడు. ఎవరు చెప్తున్నారు బయట అక్రమంగా ఇట్లా అబద్ధాలు అది ఇది అంటున్నారు, అంతా ఉట్టిదే. దేవుడు సజీవుడు, ఆయన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం ఇక్కడ జరిగింది. కళ్ళారు మేము చూసినా, నేను పొందుకున్నా కూడా. భాషల వరం కూడా దేవుడు నాకు ఇచ్చిండు. ఇక్కడ అందరూ రండి, అందరూ ఏ మాటలు వినకండి, ఎవరి మాటలు వినకండి. దేవుడు గొప్పవాడు, ఆయన మాటలు వినండి, ఆయనలో లోబడండి, పరలోక రాజ్యాన్ని పొందండి. వాక్యం అయితే అసలు చెప్పలేనంత, అసలు మేము కూర్చుంది మేము ఎన్ని గంటలైనా కూడా అసలు కూర్చున్నట్టే లేదు. అంత హ్యాపీగా అనిపించింది. అంత ఎండలో మళ్ళీ ఒబ్బలో కూడా మాకేం అనిపించలేదు. దేవుడి మాటలు ఏంటంటే ఎంతో ఆనందంగా ఉంది. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత పొందనాలు. అందుకే అందరు కూడా రండి, ఇది చూసే వాళ్ళు కూడా రండి. దేవుడి సజీవమైన మరి కార్యాలను మీరు చూడండి. అవును, ఎక్కడ లేదు. పేరు పెట్టి పిలిచి ప్రేయర్ చేసింది.
అంటే ఇది కొంతమంది నమ్మని వాళ్ళు అబద్ధం అనుకుంటారు. కాకపోతే నిజంగా దేవుడు పాస్టర్ గారికి దర్శనం ఇస్తేనే కదా మనల్ని పేరు పెట్టి పిలుస్తారు. కానీ చాలా అద్భుతంగా చాలా మంచిగా అనిపించింది. పేరు పెట్టి పిలిచి వాళ్ళ బాధలను కనుక్కొని వాళ్ళకి స్వస్థత మనకిచ్చారు దేవుడు. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. లలిత ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శుక్రవారం కూడా నన్ను పిలిచారు. అర్ధరాత్రి ఆరాధనలు పిలిచానా? ఏమి నీ సమస్య? కుటుంబ సమస్య. ఏం బిడ్డ చెప్పు. చెప్పలేదు. నన్ను కోల్పోయి అయ్యో ఎట్లా నాన్న? ఏమైంది చెప్పు. ఇల్లు పోయిందా? ఆరోగ్యాలు ఆ, సమస్యలు పిలిచారే కదా రోజు ప్రార్థనలు పిలిచానా? లలిత అనే పేరు. నేను నీకు ఒకటి ఇస్తాను లలిత. నేను దేవుని ఆత్మతో ఇస్తున్నాను. ఇది నువ్వు కోల్పోయిన ఇల్లు, దానికంటే శ్రేష్టమైన ఇల్లు నువ్వు కొంటావు. నేను మరలా చెబుతున్నా లలిత, నువ్వు కట్టిన ఇంటిని కొంటావు. నీ అప్పు తీరిపోతుంది. నీకు దేవుడే సహాయం చేయబోతున్నాడు లలిత. ఇదిగో చిన్న ధనాన్ని తీసుకొని నువ్వు ధైర్యముగా వెళ్ళు. నీతో దేవుని కార్యం జరుగుతుంది. శ్రీనివాస్, ఏమైంది మీకు? ఫ్యామిలీ నేను జాతపడి క్రీమ్తో బాధపడుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఏమి సమస్య మీది? భార్య దూరం అయిపోయింది, మెంటల్ అయిపోయింది, పిల్లలిద్దరు మెంటల్గా అయిపోయారు. కొంత ప్రాపర్టీ కోసం అయిన వాళ్ళు అట్లా చేస్తున్నారు. నేను ప్రస్తుతానికి నా భార్య చాలా దూరం అయిపోయాం, విడిపోయాం. యేసు క్రీస్తు నామములో విడిపోయిన మీ కుటుంబము కలియును గాక. శాతబడి క్రియలు, దురాత్మ క్రియలు, చిల్లంగితనము యేసు నామములో కలిసేస్తున్నాము. ఇప్పుడు ఎట్లుంది మీకు? గట్టిగా హల్లెలూయా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను. నేను డైరెక్ట్ ఎప్పుడు రాలేదు, వీళ్ళు నాకు తెలియదు. టీవీలో చూసి వచ్చాను. కానీ బాగా చేస్తుండు అయ్యగారు, చాలా బాగా చేస్తుండు. నాకైతే ఏదో బరువు దిగిపోయినట్టుగా అనిపించింది. చాలా బాగుంది. అయ్యగారు చెయ్యి మీద పడగానే ఏదో బరువు దిగిపోయినట్టు అనిపించింది. చాలా బాగుంది. ఇది నిజమైన సాక్ష్యం. నా పేరు ఐశ్వర్య. ఇవన్నీ నిజం. ఎందుకంటే అవి పడ్డోళ్ళకి తెలుస్తుంది ఏ బాధ అయినా. నేను అనుభవించాను కాబట్టి నేను నిజమైన సాక్ష్యం చెప్తున్నా. నా పేరు ఐశ్వర్య. కావాలంటే ఎక్కడైనా కలుస్తా. నేను హైదరాబాద్లో ఉంటాను.